వారు రక్షింపబడి రక్షణకు నడిచిన వారు అనేకులు ఉన్నారు. హల్లెలూయా. ఒక 2 వచనాలు చదువుకుందాం. 2 వచనాలు చదువుకొని ఇక ముందుకు సాగుదాం. దేవుడి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయునుగాక. హల్లెలూయా. మార్కు సువార్త, ఒకరు మార్కు సువార్త తీయండి, ఒకరు లూకా సువార్త తీయండి. చదివారు 5వ అధ్యాయం 27వ వచనం. ఒకరు తీయండి మార్కు సువార్త. అందరూ మార్కు తీసి పెట్టుకోకండి. ఒకరు లూకా తీయండి చదివేవారు. ఒకరు లూకా సువార్త 18వ అధ్యాయము 36వ వచనం తీయండి. 18:36 లూకా సువార్త. మొదట లూకా సువార్త 18:36 వచనం చదువుకుందాం. జనసమూహము దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు ఏమన్నాడు? చప్పుడు, జనసమూహం వెళుతుంటే చప్పుడు విన్నాడు. మార్కు సువార్త 5:27. ఆమె యేసు గూర్చి విని హల్లెలూయా. నేను ఆయన వస్త్రమును ముట్టెను. హల్లెలూయా. ఈ గుడ్డివాడు జన సమూహం పోతుండగా చప్పుడు విన్నాడు. ఈ స్త్రీ ఆయన చేస్తున్న అద్భుత కార్యములను మరియు ఆయన వచ్చిన ఒక సమయం ఆమె విన్నది. అంటే వినికిడి. మనం కూడా ఉదయం లేవగానే ఏదో ఒకటి వింటూనే ఉంటాం. వింటూ ఆ విన్న మాటలను కూడా కొన్ని మాటలు హృదయాలు ఉంచుకుంటాం, కొన్ని తీసివేస్తాం. ఎన్నో రోజుల క్రితం జరిగిన విషయాలు కూడా ఇప్పటి వరకు కొందరు గుర్తే ఉంటాయి. హల్లెలూయా. విన్న మాటలు ఎవరైనా అన్నావు అనుకో, నువ్వు గా రోజు నన్ను పలానా రోజుకి ఇట్లా లేను నన్ను. హల్లెలూయా. అంటే అప్పుడు అన్న మాటలు ఇప్పటిదాకా గుర్తే ఉంటాయి మనం, ఎందుకంటే వింటున్నాం కనుక. ఎన్నో మాటలు విన్నాము. ఒక రోజున నేను కూడా కొన్ని మాటలు విన్న రోజులు ఉన్నాయి. అయితే పనికి వెళ్ళిన పని కాడ ఎవరు లేబర్స్ ఆయన వచ్చింది, కూర్చున్నాడు. వింటున్నా ఆయన చెప్తుంటే కూర్చోగానే ఆయన మూతి కాలిపోయింది. మూతి కాలి మిసాలు కాలిపోయినాయి. నవ్వక చాలలేదు మీకు. అలాగే మీసాలు కాలిపోయినాయి, మూతి కాలేదు, మీసాలు కాలిపోయినాయి. కాలిపోయేసరికి బ్రదర్ ఏమైంది బ్రదర్, మూతికి ఏమైందంటే ఏం లేదంట. చెప్పు పర్వాలేదు, చెప్పు బ్రదర్ ఏమైనా చెప్పు, మూతికి దెబ్బ కింద పడ్డావా, ఏమైందంటే ఏం లేదు అంతే. వాళ్ళ భార్య వచ్చింది. అంతే భార్య వచ్చి ఏమైంది అమ్మమ్మ, ఇంకా ఏమైంది అక్క అంటే ఏమి లేదు, రాత్రి చలి కాగానే మంట అక్కడ ఊకున్నాం, ఆ కొడుకు తీసిన మూతికి పెట్టినాను నేను వింటున్నాను. ఎందుకు పెట్టినావని అంటే ఇది చెప్తే వింటున్నాను. మరి నేను ఒకటి చెప్తాను, నాకు ఒకటి చెప్తాను, నేను ఒకటి చెప్తాను, ఇంకోటి చెప్తాను. కోపం వచ్చిన కొరక తీసిన మూతి మీసాలు కాలిపోయినా అంతకట్లున్నారు. భార్య భర్తలు. హల్లెలూయా. స్తోత్రం చేయమంటే హల్లెలూయా. అలాగనే కలిసిమెలిసి ఉండాలి. స్తోత్రం. అయితే ఇలాంటి మాటలు ఎన్నో విన్నా. ఈ రోజుల్లో సరికాలం కదా, కూర్చొని ఉంటే ముసలిలో ఎన్నో కథలు ఉంటాయి అలా. ఆమె కూడా చెప్తుంది, ఈమె కూడా చెప్తుంది. రాలే ఎలా బాగా నా మాట ఏం రాదని ఏమంటది, ఏమి వినాలని ఆమంటది. ఇవన్నీ విషయాలు ఉంటాయి మనుషులకు. అయితే ఆ విషయాలు వేరు, యేసుక్రీస్తు ప్రభు గురించి విన్న విషయాలు వేరు. ఎవరైతే ఆయన గురించి విన్నారో వారు స్వస్థత నొందారు. హల్లెలూయా. ఎవరైతే ఆయన మాటలు విన్నారో
వాళ్ళు రక్షణ పొందారు. ఎవరైతే ఆయన మాటలు విన్నారో ఆ వినడం వల్ల వారు ఎన్నో అద్భుతాలు చూశారు. వారు మనుషులు వినాలి, కానీ ఏ విషయాలు, ఏ మాటలు వినాలి? యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు వినాలి. హల్లెలూయా. యేసుక్రీస్తుని గురించి వినాలి. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు గురించి మనం వింటామో ఆ వినటం వల్ల మనకు ఆయన మీద విశ్వాసము కలుగుతుంది. ఇప్పుడు త్రోవపక్కకు గుడ్డివాడు ఉన్నాడు. గుడ్డివాడు ఉన్నప్పుడు జన సమూహము అలా వెళుతుంది. ఏది? యేసుక్రీస్తు ప్రభు, ఆయనతో ఉన్న శిష్యులు అందరు వెళుతున్నారు. అట్లా వెళుతుండగా ఈ గుడ్డివాడు ఏం చేశాడంటే ఆ చప్పుడు విన్నాడు. చప్పుడు విని ఆ రోజు చప్పుడు విని అలానే ఉంటే స్వస్థత నొందేవాడు కానే కాడు. ఆ చప్పుడు విన్న తర్వాత పక్కపుండి ఎవరన్నా ఉంటే ఎవరిని అడుగుతున్నాడు, ఇదిగో ఏంటిదా శబ్దం? ఏదో గొప్ప జన సమూహం అట్లా వెళుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది, ఏంటిదా శబ్దం అని అడిగాడు. అడిగేసరికి అలా నజరుడైన యేసు వెలుచున్నాడు. హల్లెలూయా. అలా నజరుడైన యేసు వెలుచున్నాడు అనగానే దిగ్గున లేచి, ఈయనకు తెలుసు, ఈయనకు కళ్ళు కనిపించకున్నా కూడా ఈయన ద్వారా అద్భుతాలు కలుగుతాయి, ఈయన ద్వారా నేను చూపు పొందగలను ఒక విశ్వాసంతో లేచి, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని బిగ్గరగా కేకలు వేశాడు. జన సమూహం చప్పుడు అంతగా ఉన్నది కాబట్టి ఈ సౌండ్కి వినపడదని బిగ్గర కేకలు వేశాడు. ఎప్పుడైతే కేకలు వేశాడో అప్పుడు ఈ యొక్క అపోస్తులు లేరు, శిష్యులు, దేవుని శిష్యులు, వారు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు యొద్దకు ఈయన వెళ్ళడానికి ప్రయత్నిస్తే వెళ్ళనివ్వలేదు. చదవండి కిందకి, లూకా సువార్త చదవండి 18. లూకా సువార్త. జన సమూహం దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్ళుచున్నాడని వారితో చెప్పాను. నజరుడైన యేసు ఈ మార్గంలో వెళ్ళుచున్నాడని వారితో చెప్పాను. అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా కరుణించుమని కేకలు వేయగా ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించిరి గాని ఊరుకుండుమని వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేశాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎప్పుడైతే వీళ్ళు కేకలు వేస్తున్నాడో ఈ గుడ్డివాడు, ఈ యేసుక్రీస్తు ప్రభు ముందర ఉన్న వారున్నారే వారేం చేస్తున్నారంటే ఇతరుని గద్దిస్తున్నారు, నువ్వు కేకలు వేయదు, నువ్వు దేవుని పిలవద్దు అని. హల్లెలూయా. నువ్వు పిలవద్దు అని దేవుని యేసుక్రీస్తు ప్రభు ముందున్న వారు ఇతరుని గద్దిస్తున్నారు. ఇతని ఆరాటం ఏంది, ఇతని ఒక బాధ ఏంది, ఇతని ఒక ఆకలి ఏంది అంటే యేసుతో నేను ఒక అద్భుతం చూడాలి, యేసుతో నేను స్వస్థత నొందాలి అనే ఒక ఆశ, ఒక ఆకాంక్ష అతనిలో ఉన్నది. ఎప్పుడైతే ఆయన శబ్దం విన్నాడో బిగ్గర కేకలు వేయగానే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, అతని నా ఎత్తుకు రానివ్వండి. హల్లెలూయా. చదవండి, కింద చదవండి. కరుణించమని కేకలు వేసాను. అతడు అంతటా యేసు నిలిచి వారిని తన యుద్ధకు తీసుకొని రమ్మనెను. వాడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నీకేమి నేను చేయగోరుచున్నానని అడగగా వాడి ప్రభువా చూపు పొందగోరుచున్నాను. యేసు చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను వారితో చెప్పాను. హల్లెలూయా. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎలాంటి అపవాది సమస్యలు తెచ్చిపెట్టినా, నిన్ను దేవుని ఆరాధించకుండా చేసిన, నిన్ను దేవునికి ప్రార్థన చేయకుండా చేసిన, మనం గుర్తుంచుకున్న విషయం ఒకటి ఏంటంటే
క్రీస్తు మాటలను విని మనము ఆయనను బిగ్గరగా కేకలు వేయాలి. హల్లెలూయా. ఆయనను వెంబడించాలి. నీకు అద్భుతం కావాలన్నా, నీకు స్వస్థత కావాలన్నా, నీ ఇంట్లో ఒక పరిష్కారం కావాలన్నా, నీ కుటుంబంలో నెమ్మది కావాలన్నా, నీకు ఏది కావాలి అని అనుకుంటే నీవు ఎవరి మాట వినకుండా, ఎవరు గద్దించినను ఆగకుండా, నువ్వు యేసు వైపు వెళ్ళొద్దు అన్నా కూడా నువ్వు యేసు యుద్ధకే రావాలి. హల్లెలూయా. నిన్ను ఎంతమంది ఇదిగో నువ్వు ప్రార్థనకి వెళ్ళుచున్నావా, నిన్నటి దాకా ఏం చేశావు, నువ్వు నిన్నటి దాకా అది చేశావు అన్నా కూడా నీవు వదలకుండా యేసు వైపు తిరిగి యేసు యుద్ధకు రావాలి. నీకు కావలసినది ఏంటిదో ఆయనకు మొరపెట్టాలి. హల్లెలూయా. ఇదిగో ప్రభువా, నన్ను కొన్ని సమస్యలు నీకు ప్రార్థన చేయలేకపోతున్నానని, నా సమస్యల వల్ల అని నీకు తెలిసినప్పుడు ఆ సమస్యలను దూరపరచాలి. యేసుకు నువ్వు మొరపెట్టాలి. నీకు ఏ సమయం దొరికిన ఆ సమయంలో ప్రభువా, ఇదిగో నేను ప్రార్థన చేయలేకపోతున్నానని ఒక సమయం రావచ్చు నీకు, లేక నా కుటుంబము ఆశీర్వదింపబడుతుందని ఒక సమస్య రావచ్చు నీకు. ఆ సమస్యలను నువ్వు బిగ్గరగా కేకలు వేయాలి. హల్లెలూయా. నీకు ఏమి కావాలి అని అడిగినప్పుడు నాకు చూపు కావాలని కోరాడు. ఆమేన్. ఈ దినము నీకు ఏమి కావాలను దేవుని అడుగు, ఆ పని దేవుడు నీకు చేస్తాడు. హల్లెలూయా. ఈ దినమందు ఈ ఆరాధనకు వచ్చిన నీవు దేవుని వేడుకొను, నీవు విను ఆయన సువార్తను, ఆయన రక్షణ సువార్తను విని ఆయనను వేడుకో. ఈ దినమందు ఆయన్ని కనుకరించబోచున్నాడు. హల్లెలూయా. నీవు నమ్మినట్లయితే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడు. యేసయ్యా నీకు మహిమ కలుగును గాక. ఇదిగో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని ఆ గుడ్డివాడితో ఎలా చెప్పాడో, ఈ దినమందు ఇదిగో నీ విశ్వాసమే నీ కుటుంబాన్ని బాగుపరుస్తాడని దేవుడు చెబుతున్నాడు. ఆ గుడ్డివాడు ఏ రీతిగా అయితే ఆ గుడ్డివాడితో చెప్పాడో, నీ విశ్వాసమే నిన్ను కళ్ళు తెరుస్తాయని, ఈ దినమందు నీలో ఉన్న విశ్వాసమే నువ్వు ఏది కావాలని కోరుచున్నావో ఆ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. నువ్వు ఎవరి యందు విశ్వాసము ఉంచావంటే సర్వశక్తిమంతుని యందు విశ్వాసం ఉంచావు. భూమి ఆకాశమును సృష్టించిన దేవుని యందు విశ్వాసం ఉంచావు. నిన్ను నిర్మించిన దేవుని యందు విశ్వాసం ఉంచావు. ఆదామును నిర్మించిన దేవుని యందు విశ్వాసం ఉంచావు. సముద్రములు, అగాధ సముద్రములు జలములపై అల్లాడుచున్నాం. ఆ పరిశుద్ధాత్మ దేవునిపై విశ్వాసం ఉంచినావు. హల్లెలూయా. ఆయన నిన్ను స్వస్థత, ఆయన నీకు పరిష్కారం, ఆయన నీకు నీ కుటుంబానికి దీవెన, ఆశీర్వాదం. ఆయన నీకు ఏది కొదువైతే ఉందో దేవుడు నీకు అనుకరించబోతున్నాడు. హల్లెలూయా. ఇది మన విశ్వాసం. హల్లెలూయా. గుడ్డివానికి ఏది కదా విశ్వాసం ముందు కావాలి అని, మనకు ఏది లేదో కావాలి అని అడగాలి మన ప్రభువు. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్న సమయాల్లో అనేకులు ఉదయకాల ప్రార్థన జరిగినప్పుడు ప్రార్థన చేసే సమయంలో మా కొరకు ఇలా ప్రార్థన చేయండి, మేము ప్రార్థన చేయాలనుకుంటున్నాం, మీరు ప్రార్థన చేస్తే మాకు అప్పటి లెక్క లేవు బాధలు, ఇప్పుడు కొంచెం నొప్పులు లెక్క ఉన్నాయి మా పెద్దమ్మ చెబుతుంది. హల్లెలూయా. యాదవ పెద్ద పొద్దున్నే కలిసింది. ప్రార్థనలు ఉన్నామయ్యా, ప్రార్థన ఉన్నప్పుడు అప్పటి లెక్క లేవు, ఇప్పుడు కొంచెం మామూలుగా ఉన్నాయి, నార్మల్ అయినాయి, నా ముఖాల నొప్పులు తగ్గినాయి అని చెబుతుంది. కాబట్టి ప్రార్థనలో ఎవరికి ఏ సమస్యలు ఉన్నా కూడా వాట్సాప్లో చేయాలని పదే చెప్పుచున్నాను. ప్రార్థన చేస్తారు మీ కొరకు. హల్లెలూయా. అదే మార్కు సువార్తకు రండి, వెళ్దాం. మార్కు సువార్తకు వెళ్దాం. ఆ యొక్క స్త్రీ విషయంలో దేవుడు ఎలాంటి అద్భుత కార్యం చేశాడో మనం వివరించుకుందాం. హల్లెలూయా. 20 నుంచి చదవండి. 20 క్లుప్తంగా వివరిస్తాం. 27 వచనం, 5వ అధ్యాయం 25వ వచనం. 12 ఏళ్ళ నుండి వైద్యుల చేత ఎన్నో తిప్పల పడి ప్రయోజనం లేక మరింత సంకటపడింది. ఆమె యేసు గురించి విని, ఈమె కూడా యేసు గురించి విన్నది. ఇక్కడ
బాగుపడుననుకొని ఆ, జనసమూహంలో ఆ. ఆయన వెనుకకు వచ్చి ఆ. ఆయన వస్త్రములు ముట్టెను. ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే వెంటనే రక్తధార పట్టెను. ఆ, కనుక తన శరీరంలోని ఉమ్, ఆ బాధ నివారణైనదని ఉమ్. గ్రహించుకొనెను. గ్రహించుకొనెను. వెంటనే యేసు ఉమ్. తనలో నుండి ఉమ్. ప్రభావము ఇక్కడ ఈమె గ్రహించుకుంది, ఈమె స్వస్థత నొందిందని. అక్కడ యేసుల నుండి ప్రభావం పోయిందని యేసుక్రీస్తు గ్రహిస్తున్నాడు. చదవండి. బయలు వెళ్ళినని ఆ. తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి జన సమూహం వైపు తిరిగి నన్నెవరో ముట్టారు. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసంతో ముట్టారు. ఇక్కడ ఎప్పుడైతే ఈమె స్వస్థత నొందిందో, ఈమె ఇది వ్యాధి అనేది ఎప్పుడైతే తొలగిపోయిందో, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రభావం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ వ్యాధి తగ్గిపోయింది. ఈమె విశ్వాసం ఏంటిది? నేను ఆయనను ముట్టితే చాలు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈమె యేసుక్రీస్తు ప్రభు గురించి వినడం ఎలా అంటే, దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క అద్భుతాలు చేస్తాడని ఎక్కడైనా మనం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు, లేక ఎవరికైనా చెప్పినప్పుడు, లేక ఆమె వినడం అంటే ఏ రీతిగా చెప్పాలంటే, మన ప్రార్థనలో ఉన్నామా ఇక్కడ ఉన్నప్పుడు ఆమె బయట ఉందో లేక అటు ఉందో ఇటు ఉందో కానీ విన్నది ఆమె ఆయన గురించి. ఎవరమ్మా ఈయన యేసు ప్రభు అంటే అందరు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ సమయంలో. ఎందుకంటే జన సమూహములు కదులుతున్నాయి ఆ దినాలలో. దేవుడు ఎటు వెళుతే ఆ దేవుని వైపే వెళుతున్నారు, యేసయ్య వైపే వెళుతున్నారు. ఆయన ముట్టాలని, తాకాలని, ఇలాంటి అద్భుతాలు చేస్తున్నాడని. ఈమె కూడా ఎక్కడ ఎవరి ద్వారా విన్నది. వినగానే బెత్లెహేములో పుట్టాడు, నజరేతులో పెరిగాడు, అనేక గ్రామాలలో స్వస్థతలు జరిగిస్తున్నాడు, అనేక రోగులను స్వస్థపరుచున్నాడు, చనిపోయిన వారిని లేపుచున్నాడు, చీకటిలో ఉన్న వారికి వెలుగును అనుగ్రహిస్తున్నాడు, మరణ ఛాయలో ఉన్న వారికి మరణం నుండి విడుదల అనుగ్రహిస్తున్నాడు. ఆయన గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేస్తున్నాడు అని విన్నవారు కొందరే కాదు, అనేకులు ఉన్నారు. వారిలో ఏ రోజు రాజులు కూడా ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఎంతో మంది ఆ రోజుల నుండి దేవుని యేసయ్య గురించి వింటూనే ఉన్నారు. అందులో ఈమె ఒకటి. ఈమెం చేసిందంటే, నేను విన్నాను, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు. హల్లెలూయా. ఆయనలో ఉన్న ప్రభావం, ఆయనలో ఉన్న శక్తి ఆయన వస్త్రంలో కూడా ఉంది. హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ వస్త్రంలో ఉన్న ఒక ప్రభావం. ఈమె ఆ వ్యాధితో బాధపడి అనేక వైద్యులను సంప్రదించింది. ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, అనేకులను సంప్రదించింది. ఎప్పుడైతే అనేకుల వైపు తిరగడం ప్రారంభించిందో, ఈమెకున్న ఆస్తి మొత్తం ఆ వైద్యానికే పెట్టేసింది. 12 సంవత్సరాలు అదే వైద్యం డబ్బులన్నీ తొలగిపోయాయి. ఆయన ఉన్న ఆస్తి కింద పుట్టినట్లు ఉంటుందమ్మా. డబ్బులు వెళ్ళిపోయాయి, ఆస్తి అంతా మొత్తం ఎంత ఉన్నా అంతా పెట్టుకున్నా బాగుపడలే. కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి ఎప్పుడైతే విన్నదో అప్పుడు ఆమె తనలోని ప్రభావము, దేవుని ప్రభావాన్ని పొందుకుంది. హల్లెలూయా. నన్ను ఎవరు ముట్టారు? ప్రభు అంటున్నాడు తిరిగి చూచి, ఇదిగో నన్ను ఎవరు ముట్టారు అంటే, అయ్యా అక్కడ శిష్యులు అంటున్నారు, అయ్యా ఎంతో మంది ఉన్నారు జన సమూహం, ఇక్కడ అందరు ఎగిరి నీ మీద పడుతున్నారు కదా, అందరు నిన్ను ముట్టుచున్నారు, అందరు నిన్ను తాకుతున్నారు, ఎవరిని అని చెప్పాలి మేము? ఎవరి పేరు చెప్పాలి? ఎలా అని చెప్పాలి మేము అంటే, అలా కాదు, ఎవరో విశ్వాసంతో ముట్టారు నన్ను. హల్లెలూయా. ఎవరో విశ్వాసంతో ముట్టారు కనుక నాలో నుండి ఆ ప్రభావం వెళ్ళిందని ప్రభు అంటున్నారు. అప్పుడు ఆమె చాటున వచ్చి, అయ్యా చదవండి, నేనే ముట్టానని ఒప్పుకుంటుంది. అక్కడ చదవండి కిందికి. ఇంకా జనసమూహం వైపు తిరిగి నా వస్త్రమును ముట్టినది ఎవరని అడగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండు చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అని. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి, ఆమెకి ఏమైతే జరిగిందో ఆ వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను.
అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. హల్లెలూయా. ఆమె ఏమి చెప్పుతుంది దేవునితో? ఆమెకున్న ప్రతి సమస్య చెప్పుతుంది. ఆమెకు జరిగిన ప్రతి సంగతి, ఏ విషయాల్లో ఎన్ని సంవత్సరాలు ఏం జరిగిందన్న విషయం మొత్తము యేసయ్యకు చెప్పుతుంటే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది. హల్లెలూయా. మన దేవుడు వినే దేవుడు, మన దేవుడు చూచే దేవుడు. ఒక్కొక్కప్పుడు ఆయన మన మాటలు వింటూనే ఉంటాడు. ఆయన వింటాడు. ఆయన వింటేనే కదా మనకు అద్భుతాలు జరిగేది. మన ప్రార్థనలు ఆయన వింటేనే కదా మనకు ఆశ్చర్య క్రియలు జరిగేది. మన మాటలు ఆయన వింటేనే కదా మన హృదయంలో వచ్చిన మాటలు వింటేనే కదా ఆయన మనం క్రియలు చేసేది. అందుకే దేవునితో మనం మాట్లాడాలి, ప్రార్థనలో మాట్లాడాలి, కొట్లాడాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన మన దేవుడు వినాలి. ఎన్ని ఆటంకాలను ప్రార్థన చేస్తున్న సమయాలలో ఎన్నో సమస్య ఆటంకాలు వస్తాయి. ఒకప్పుడు నేను ప్రార్థన చేస్తున్న సమయంలో ఒక 10-15 నిమిషాలు ప్రార్థన చేస్తే భయం అనిపించింది. అంటే నూతనంగా కొత్తగా అలా కనిపిస్తుంటుంది. ప్రార్థన చేస్తున్నా కానీ సెల్ ఫోన్ ఎట్లా మన పక్కనే ఉంటుంది ఎప్పటికీ. అది ఒక దయ్యంలాగా మారిపోయింది, దరిద్రంలాగా మారిపోయింది. హల్లెలూయా. ఆ పండుగ పక్కనే ఉంటుంది, ప్రార్థన అప్పుడు పక్కనే ఉంటుంది. ఏది చేసినా పక్కగా ఉంటుంది. ఎప్పుడైతే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూనే ఉంటామో అంతగా ఫోన్ వస్తూనే ఉంటుంది. హల్లెలూయా. రింగ్ అయితే కదా లేపాలి. అలా ప్రభు బైబిల్ పక్క పెట్టాలి, కాసేపు ఆగుతండి ఏసయ్యాలే వాక్యాన్ని ప్రార్థన పక్క పెట్టి ఏది తెలుపులో మాట్లాడాలి. అయితే సమయాన్ని మనం కేటాయించుకోవాలి. సెల్ ఫోన్ కూడా మంచిదే, ఫోన్ చేసుకొని మాట్లాడడానికి గ్రూప్లో ప్రార్థన అన్ని లెక్కలు వస్తుంది. సమయాన్ని కేటాయించుకొని ఆ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకొని రహస్యమందున దేవుని రహస్యంగా ప్రార్థన చేసి చూడు, నీకు అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా. ఏ డిస్టర్బ్ అవ్వదు నీకు. నేను దేవునితో మాట్లాడాలి అన్నప్పుడు నీకే డిస్టర్బ్ అవ్వదు. ఒకసారి ప్రార్థన చేసుకుని చర్చిలో నేను ఒకసారి 1.5 గంటల ప్రార్థన చేసుకోవాలని నిర్ణయించుకొని చర్చిలోకి వెళ్ళాను. చర్చిలోకి వెళ్తారులే, మళ్ళీ ఎప్పుడైనా ప్రార్థన ఉంటేనే వస్తారు కదా అనుకొని ప్రార్థన చేస్తూ మోకరించి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఇదిగో అయ్యా నా ఆరోగ్యాన్ని బాగుపరచు అని 1 గంట అయింది. అప్పుడే నా కళ్ళకు వెలుగు రావాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు కాదు, ఇప్పుడు 2005లో వెలుగు తల్లికి సంబంధించింది. ఉద్యోగం వస్తుంది, దేవుని ఆత్మ నా మీదకి వస్తుంది. అంతలో ఒక అబ్బాయి చిన్నోడు పరిగెత్తుకుంటూ వచ్చాను. హల్లెలూయా. వచ్చి టక్కున డోర్ తీసి అన్న అన్నట్టు లేపుతున్నాను. అయిపోయింది నాన్న, ఇంతసేపు 1 గంట సేపు నేను చేసిన ప్రార్థన క్షణాలు నా చేతిగా అనుకొని ఏమైతాడు నువ్వు అప్పుడు అన్నావు చూడు, అది ఇప్పుడు దొరికిందన్న. అది ఇప్పుడు దొరికిందా, నువ్వే వచ్చి ఇప్పుడు నాకు ఇప్పుడు ఇవ్వాలన్నారా బాబు, 1 అర్ధ గంట బాగుపోయేసారు అయ్యాన్ని, ఒక్క 1 అర్ధ గంట ఆగితే అయిపో కదా అంటే. లేదు నువ్వు అప్పచెల్లి అడిగినావు కదా 4 రోజుల కాంచి, అందుకే నేను ఇంట్లో 4 రోజుల కాంచి వెళ్ళాను. అది నేను అడిగినా కాబట్టి నా కోసం నేను చేసినా కాబట్టి దేవునికి వందనాలు, నువ్వు వెళ్ళు ఇంటికి వెళ్ళని కాసేపు ప్రార్థన చేసుకొని వెళ్ళాను. ఎప్పుడైతే మనం ప్రార్థన నిలకడగా ఉంటామో, ఎప్పుడైతే మనము మనసుతో ఆత్మతో ప్రార్థన చేస్తామో, మూలుగులతో ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే దేవుడు మన మాట వింటాడో అప్పుడు నీలో నీ మనసు నెమ్మది అయిపోతుంది. దేవుని కార్యాలు నీ పైకి రావడం ప్రారంభిస్తాయి. నేను నా సహోదరుడు ఇద్దరం కలిసి తలుపులు వేసుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాం. ఇదిగో ప్రభువా మా ప్రార్థన ఆలకించాలి. దేవుడు ఏ సమయంలో రహస్యంగా నువ్వు ఇంతసేపు చేయాలని ఇంతసేపు ప్రార్థనలు కూర్చున్నప్పుడు ఇద్దరికి ఒకే రీతిగా దర్శనం అనుగ్రహించేది దేవుడు. నాకు తెలుసు ప్రభు ఈ దర్శనాలు అనుగ్రహిస్తావు అని మానే చెప్పేది. అరే దర్శనం దేవుడు అనుగ్రహిస్తాడు చూడు. నువ్వు ఫస్ట్ నీవు కనిపెట్టి ప్రార్థన, నీవు ప్రార్థన చేసేటప్పుడు నీకు ఎన్నో ఆలోచనలు వస్తాయి, ఎన్నో తలపులు వస్తాయి, చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి వాటిని రానివ్వకు. అది ఎవరు వస్తారు అప్పుడు వ్యూహం జరగదు. వాటి రానివ్వకు వాటిని. అవి రాకుండా నువ్వు దేవుని వైపే, నీకు ఈ ఆలోచన ఎటు మలిగినా కూడా అటు పోనీయకుండా మరలా ఇటు క్రీస్తు సిలువ వైపు మలుపు. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, నీతో దేవుడు అది చేస్తాడని అనగానే సరే అన్నా అని కూకున్నాం. అలా పెట్టి ప్రార్థన చేస్తుంటే 1 గంట సేపు స్తుతించి ఒక 1/2 గంట సేపు విజ్ఞాపన చేసుకున్నాం ప్రజల కొరకు, వారి కొరకు. చేసిన తర్వాత ప్రభు ఆయనకు చూపించిన దర్శనం నేను చూస్తున్నాను. అడిగిన ఏమన్నా కనిపించిందా అంటే అన్న నాకు ఈ దర్శనం కనిపించింది అన్న, నాకు కనిపించింది. హల్లెలూయా. ఇలా ఎన్నో అద్భుతాలు దేవుడు మా మధ్యలో చేశాడు. ఏదో రీతిగా మమ్మల్ని ఎన్నో సమస్యల నుంచి విడిపిస్తూ నడిపించాడు. అందుకే
దేవునికి వినబడినట్లుగా మనం ప్రార్థన చేయాలంటే రహస్యమందున దేవునికి రహస్యంగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అలాగని ఏ రీతిగా అయితే విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసిందో ఆ విశ్వాసం ఆమెను ముట్టింది. ఈ దినమందు నువ్వు విశ్వసించాలి దేవుణ్ణి. నీకు కావాల్సింది నువ్వు అడగాలి దేవునికి. అప్పుడు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మరొక మాట చదువుకొని ముగిద్దాం. హల్లెలూయా. అదే మార్కు సువార్త 7వ అధ్యాయానికి రండి. 7వ అధ్యాయం 25వ వచనం. అపవిత్ర ఆత్మ పట్టిన చిన్నారి కుమార్తె గల ఒక స్త్రీ. వాళ్ళ కుమార్తెకు అపవిత్ర ఆత్మ పట్టింది. ఆయనను గురించి విని, ఎవరి గురించి? యేసు గురించి విన్నది ఈమె కూడా. ఆడ గుడ్డివాడు యేసు గురించే విన్నాడు. ఈ వ్యాధి గల స్త్రీ యేసుక్రీస్తు గురించి. ఇప్పుడు ఈ 3 వ్యాధులు ఇక్కడ అపవిత్రాత్మ పట్టిన ఒక స్త్రీ అంటే ఒక బిడ్డ, ఒక తల్లి ఆయనను గురించి విన్నది. ఇదే సేమ్ విషయం. నేను అద్భుతాలు చేస్తాడు, దయ్యాలను వెళ్ళగొడతాడని. వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోపెనికయ ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి పిల్లలు మొదలు తృప్తి పొందవలెను, కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. నిజమే ప్రభువా. బల్ల కింద ఉండి దయ్యముని కుమార్తెను వదిలిపోయిందని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఈమె గ్రీసు దేశస్తురాలు. ఈమె యేసుక్రీస్తు ప్రభు సిదోనులకు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని విషయాలు వారికి చెప్పి ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు గ్రీసు దేశస్తురాలు స్త్రీ ఏం చేసిందంటే తన కుమార్తెకు దయ్యం పట్టి ఉంది. అపవిత్రాత్మ తన బిడ్డకు అపవిత్రాత్మ పట్టి ఉన్నప్పుడు ఈమె యేసుక్రీస్తు గురించి విని వెంటనే వెళ్ళి యేసయ్య పాదాలన పడ్డది. హల్లెలూయా. ఈ దినమందు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు కదా. ఈ దినమందు మనకు ఏం అవసరం ఉన్నది? చేతుల అవసరం లేదు. ఏం అవసరం ఉన్నాయి? పైకి ఏం అవసరం ఉన్నది మీకు? దేవుడి దినమందు మీకు అనుగ్రహించబోచున్నాడు. హల్లెలూయా. ఈ దినమందు మీరు విశ్వాసంతో అడగండి. ఈ సంవత్సరంలో మీరు కొత్త అద్భుతాలు చూస్తారు దేవుని నామములో. హల్లెలూయా. పాదముల పడ్డది. పడగానే అయ్యా ఇదిగో నా బిడ్డను అపవిత్ర ఆత్మ పట్టింది, అది నువ్వు వెళ్ళగొట్టు మరి బతిమాలుకొనిచున్నది. యేసయ్య అంటున్నాడు, ఒక రొట్టె ముక్క తీసుకొని తన పిల్లలకి ఇస్తారు కదా, కుక్కలకు వేయరమ్మా అని అంటున్నాడు. హల్లెలూయా. ఏ రీతిగా పోల్చాడు దేవుడు ఇక్కడ? కుక్కలకు వేయరు అనగానే ఆమె విశ్వాసం ఏంటిదంటే ఈయన స్వస్థపరచగలడు. హల్లెలూయా. ఈయన ఈ అపవిత్ర ఆత్మను వెళ్ళగొట్టగలడు అని ఒక విశ్వాసం. నా బిడ్డ, నా కుమార్తె ఈ దినమందు స్వస్థత నొందుతుందని ఒక విశ్వాసం ఆమెకు. అయినా కూడా ఒక మాట చెప్పింది ఆయన, ప్రభువా నిజమే తండ్రి, రొట్టె ముక్కలు బల్ల మీద కూర్చొని పిల్లలు తినేటప్పుడు ఆ బల్ల కింద కుక్కలు ఉంటాయి కదా, కుక్క పిల్లలు ఉంటాయి కదా, ఆ ఒక్క రొట్టె ముక్క కింద పడ్డప్పుడు ఆ కుక్క పిల్లలకు అవసరం వస్తుందయ్యా అన్నది. హల్లెలూయా. ఇందులో మాటను అర్థం చేసుకోవాలి. దీనత్వం తగ్గించుకుంది. ఆ ముక్క చాలు నాకు అన్నట్లుగా మాట్లాడింది. బల్ల మించెల్లి మీ పిల్లలను తినేటప్పుడు ఆ ముక్క కింద పడితే ఆ ముక్క నేను తీసుకొని తింటా, నేను ఒక కుక్క పిల్లవాళ్ళ నలుగొట్ల అన్నట్లుగా ఆమె భావించి ఈ మాట అనగానే వెళ్ళమ్మా, నీ కుమార్తె
అపవిత్రాత్మతో విడుదల పొందింది. హల్లెలూయా. ఆమె విశ్వాసాన్ని చూసి దేవుడు ఆమె బిడ్డను స్వస్థపరిచాడు. ఆమె యొక్క విశ్వాసాన్ని చూసి దేవుడు అపవిత్రాత్మను వెళ్ళగొట్టాడు. ఈ దినమందు నీ విశ్వాసమును చూసి నా ప్రభు నీ కుటుంబంలో ఉన్న అపవిత్ర ఆత్మను వెళ్ళగొట్టబోతున్నాడు. యేసునామములో నీపై దాడి చేస్తున్న అపవిత్ర ఆత్మను, దురాత్మ శక్తులను విడుదలగించబోతున్నాడు. యేసుక్రీస్తు నామములో. యేసయ్యానికి స్తోత్రం. నీ కుటుంబాన్ని గెలవనీయకుండా, నీ కుటుంబాన్ని ఆశీర్వాదం పొందనీయకుండా చేస్తున్న ఆ శాపగ్రస్త ఆత్మలను ప్రభు ఈ దినమందు నీ కుటుంబంలో పారదోలబోతున్నాడు. ఆయన యొక్క దూతలను పంపుచున్నాడు. యేసయ్యానికి స్తోత్రం. హల్లెలూయా. నీ కుటుంబంలో ఎన్నో సమస్యలతో పోరాడుచున్నావు. నీ బాధలను ఎవరికి చెప్పుకోలేక బాధపడుచున్నావు. ప్రభువు మాట్లాడుతున్నాడు ఈ దినమందు. నీవు విశ్వసిస్తున్నావా? నీకు ఆ విశ్వాసం ఉందా? నేను చేయగలనని. కళ్ళు మూసుకుందాము అందరం. మోకరించగలవారు మోకరించండి. హల్లెలూయా. యేసయ్యా. యేసయ్యా. రికబరబౌరబా. ఆయన వైపు చూడండి, విశ్వాసంతో చూడండి. నీలో ఉన్న విశ్వాసము యేసుకు వినబడాలి, యేసుకు కనబడాలి. ఆ విశ్వాసం ప్రార్థన చేయి. ఏ రీతిగా అయితే ఆ స్త్రీ పాదముల మీద పడిందో తన బిడ్డ కొరకై యేసయ్య పాదముల పడింది. ఈ దినమందు నీ కొరకు, నీ బిడ్డల కొరకు ఆయన పాదముల మీద పడు. యేసయ్యా అని కేకలు వేస్తున్నాడు ఆ గుడ్డోడు. ఆయన కళ్ళు కావాలి. ఈమె బిడ్డకు దురాత్మ తొలగిపోవాలి, అపవిత్రాత్మ. ఆమెకు ఆ వ్యాధి నుంచి విడుదల కావాలి. మరి నీకేమి కావాలమ్మా? ఈ దినమందు యేసయ్య సన్నిధికి వచ్చావు. ఆయన యుద్ధకు వచ్చి ఆయన అడగవా? ఆయన వినకూడదని మాటలు, ఆయన మాటల్లో వింటున్నావు. నీ మాటలు ఆయన వినకూడదా? చెయ్యి, చెప్పు ఆయనకు, చెప్పు నీ సమస్యలు. సంగతంతా ఆయనకు వివరించెను. ఆ స్త్రీ రక్త సవగల స్త్రీ సంగతంతా ఆయనకు వివరించింది. అలా వివరించి చెప్పు. నీవు యేసయ్యకు చెప్పు. ఇది అమ్మా, నీతోనే మాట్లాడుచున్నాడు దేవుడు. ఇదిగో నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయని చెప్పుతున్నా. చూస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా దిగిరా. యేసయ్యా దిగిరా. ఇదిగో పారద్రోలు ప్రతి ఒక్క దురాత్మ శక్తులను నా తండ్రి ఈ ప్రాంతాన్ని స్వస్థపరచు. యేసయ్యా రావయ్యా, యేసయ్యా రావయ్యా, యేసయ్యా రావయ్యా, యేసయ్యా రావయ్యా, యేసయ్యా రావయ్యా, యేసయ్యా రావయ్యా. పశ్చాత్తాపము కలిగించిన దేవుడు, పశ్చాత్తాపమును అనుగ్రహించే దేవుడు. ఓ జీసస్, జీసస్. యేసయ్యా నీ ఆత్మతో నింపు. పరిశుద్ధాత్మ దేవా. హల్లెలూయా. అనుగ్రహిస్తాడు నా దేవుడు నీకు. హల్లెలూయా.
గర్భ ఫలమును అనుగ్రహించబోచున్నాడు దేవుడు ఎవరికో. నీ సమస్యలను యేసయ్య ముందు పెట్టు. ఆయన నీ సమస్య నుంచి విడుదల అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం. మన మధ్య నుంచి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. యేసయ్య నాతో మాట్లాడిన వారి ప్రార్థన చేయండి. నువ్వు విన్నావు ఈ సమయం మందు దేవుని మాటలు. ఆత్మతో ప్రేరేపించబడిన ప్రార్థించాను. స్తోత్రం స్తోత్రం. వాక్యం విన్నవారు హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి స్తోత్రం.